ఇప్పుడు నేను ఒక ఇంటికి వెళ్ళాను. ఆ ఇంటి కూడా నిలబడుకొని అందరినీ మాట్లాడాం కొంతమందితో దారిలో. వాళ్ళంతా ఏంటంటే బాధల్లో ఉన్నారు. నేను వాళ్ళకు కొంత ఈ తీసుకుపోయినటువంటి ఫుడ్డు, అదే మరిగా ఈ బిస్కెట్స్ ఇవన్నీ అందజేసాం, వాటర్ అందజేసాం. అందరూ ఓపిక పట్టండి. 1 గంట 2 గంటల్లో అందరం ఓపికగా ఉంటే ఇంకా తొందరగా పనులు అవుతాయి. అన్నీ చేస్తానని అభ్యర్థన చేస్తున్నా. ఇక్కడే ఉంటా, కంట్రోల్ రూమ్ని యాక్టివేట్ చేస్తున్నా. ఎంతవరకు చేయగలుగుతామో అన్నీ చేసి అందరిని ఆదుకుంటాం. 110 పైన బోట్లు పనిచేస్తున్నాయి. అదే మాదిరిగా 4-6 హెలికాప్టర్లు వస్తున్నాయి. ఒక హెలికాప్టర్లో ఫుడ్ పెట్టడం కానీ, లేకుంటే బోట్లో తీసుకుపోవడం కానీ, పేషెంట్లు తీసుకురావడం కానీ ఇవన్నీ జరుగుతున్నాయి. వర్షం కూడా పడతా ఉంది. అయినా కూడా ఎక్కడ ఆపరేషన్స్ ఆపం అన్ని విధాలు.